చూస్తున్నాం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాల వారీగా పర్యటిస్తూ ఎన్నికల సన్నద్ధతపై తుది సమీక్ష జరుపుతున్నారు. అందుబాటులో ఉండే భద్రతా బలగాల సంఖ్యపై కూడా సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 9 తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చని ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ వెల్లడించింది. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరగనున్నాయి. దాంతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో జమ్మూ కాశ్మీర్ కూడా ఉంటుందా లేదా అన్న దానిపై ఇంకా ఈసీ నిర్ణయం తీసుకోలేదు. ఈసీ అధికారులు మార్చి 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయనున్నట్లు సమాచారం. 2019లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో జరిగాయి. ఫలితాలు మే 23న వెలువడ్డాయి. ఈసారి దాదాపు అదే స్కెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? పవన్, ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీలపైన కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు మరో 4 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సింది. అయితే ఈసారి ఈ 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ కి మార్చి 11, 12 తేదీల్లో పర్యటించాలనుకుంటుంది కేంద్ర ఎన్నికల కమిషన్. అందుకే ఆ తర్వాతనే ఈ యొక్క షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది అని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే దీనిపైన 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు ఈసీ అధికారులు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు స్థానిక అధికారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తర్వాత మార్చి 9వ తేదీ తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా అధికార వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ అసెంబ్లీలకు కూడా ఈ ఏడాది మేలోగానే ఎన్నికలు జరగాల్సింది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఈసారి భావిస్తున్న నేపథ్యంలో ఇందుకోసం మార్చి నెలలో 10, 12 తేదీల్లో కేంద్ర అధికారులతో ఈ బృందం సమావేశం రాబోతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితులు అలాగే బలగాలపైన కూడా అందులో చర్చించబోతున్నారు. ఆ తర్వాత మార్చి 14, 15 తేదీల్లో ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను కూడా పరిశీలించనుంది. లోక్సభతో పాటు స్థానిక అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రాబోతుంది. ఆ తర్వాత మార్చి 2వ వారంలో ఈ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో ఇందాక మీరు చెప్పినట్లుగా 2019 మార్చి 10వ తేదీని షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు కూడా 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మార్చి 2వ తేదీన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.